ఒకవైపు అసెంబ్లీకి రాకపోతే శాసనసభ్యత్వం రద్దవుతుందంటూ స్పీకర్స్ ఇద్దరు చెప్తున్న తరుణంలో కూడా జగన్మోహన్ రెడ్డి నేను మాత్రం రాను, నాకు మైక్ ఇస్తేనే వస్తాను అంటూ మొండి పట్టుదల పట్టడం వెనక వల్ల కారణం ఏమనుకోవచ్చు అంటారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా ఒక చిన్న పిల్లవాడిలాగా మారం చేయటం అనేది యావత్ రాష్ట్రానికి కూడా తెలిసినటువంటి విషయం. ఏదైతే ఆయన 19 నుంచి 24గా కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి స్కాములు ఆయన్ని వెంటాడుతున్నాయి కాబట్టే అసెంబ్లీలో వాటి గురించి ఏ ఒక్క విషయం లేవనెత్తినా ఈయన సమాధానం చెప్పలేనటువంటి దుస్థితిలో ఈయన ఉండిపోవటం అది కూడా ఒక ముఖ్య కారణం. మరోపక్క ఏదైతే మరి ఆయన హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ గురించి ఒక దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మరి మారుమోగుతున్నటువంటి విషయం, అదే ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు 4-5 రాష్ట్రాలకు విస్తరించినటువంటి సందర్భం. మరోపక్క అసెంబ్లీకి వెళ్తే హూ కిల్డ్ ది బాబాయ్ అనే దానికి మరి ఏదో ఒకటి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఆయన 2019కి ముందు ఎలక్షన్ అప్పుడు మరి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసినటువంటి ఉదంతం. ఇలా చూసుకుంటా పోతే ఆయన మరి ఎటువంటి సమాధానం ఏ క్వశ్చన్ లేవనెత్తినా సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి అదే కాకుండా ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా కల్పించలేదు అనేది ఆయనకి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏదైతే నాకు టైం ఇవ్వరు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పడానికి గల కారణం తెలిసి కూడా ఆ విధంగా చెప్పడం అనేది ఆయన మరి అసెంబ్లీకి వెళ్ళలేక భయంతో అనుకోవచ్చు, సిగ్గుతో అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఆ సందర్భంగానే ఈయనకి తెలుసు బాగా ఏదైతే మరి ఎంత సమయం ఇస్తారు ఒక సాధారణ ఎమ్మెల్యే, అలా ఆయనకి సంబంధించినటువంటి విషయాన్ని ఆయన బేరీజు వేసుకునే ఇవాళ బయట ప్రపంచానికి మీడియా ముందుకు వచ్చి మరి ఆ విధంగా ఆయన దుష్ప్రచారాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని అసెంబ్లీ మరి ఖచ్చితంగా ఆయన అనుకునే విధంగా అయితే ప్రవర్తన అయితే ఉండదు. ఇది 100% రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ మనం ఒక ఉదాహరణ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకు ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఏదైతే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అప్పుడు మరి ఆయన వెసులుబాటు వెనక ఆయన గేటు దాకా ఆయన వాహనాన్ని మరి ప్రవేశపెట్టడం, మరోపక్క ఆయన అప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే అయినా సరే మరి ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన యొక్క ప్రమాణ స్వీకారాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భం. ఆయన టైపే మరి కక్ష సాధింపు ప్రభుత్వమే అయితే మరి ఆ విధంగా అయితే ఖచ్చితంగా ఆయన ఉండుంటే ఆ ప్లేస్లో ఆయన అయితే చేయడు. కానీ కూటమి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మరి ఆయన దక్షత కావచ్చు, మరి ఆ విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి మరి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం తర్వాత ఆయనకి ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని కల్పించటం, ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలి. కూటమి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కొరకు రాష్ట్ర శ్రేయస్సు కొరకు పాటుపడేటువంటి వారే. కానీ ఈయనలాగా కక్ష సాధింపు ధోరణి, కక్ష సాధింపు చర్యలు అయితే ఖచ్చితంగా ఉండవు. కాకపోతే ఈయన జనాల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే నాపై కక్ష సాధింపు జరుగుతుంది అనే ఒక మాటని తీసుకెళ్దాం, ఒక అబద్ధపు ప్రచారాన్ని 10 సార్లు పలికి 100 సార్లు పలికి ప్రజల్లోకి తీసుకెళ్ళి గతంలో కూడా మా యొక్క అబద్ధపు ప్రచారాలని ప్రజలు నమ్మారు అనే ఏదో ఒక ఆత్మ శోధనలో ఉండిపోయి ఒక భ్రమలో ఉండి ఇవాళ కూడా అదే ప్రక్రియని కొనసాగించాలనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారి నైజం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అలాగే చూస్తే కనుక గత కొద్ది రోజుల నుంచి వస్తున్న వార్తల ప్రకారం కనుక చూస్తే కనుక కొంతమంది కీలకమైన వ్యక్తులు వైసీపీ పార్టీలో కొంతమంది కీలకమైన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు పార్టీలో అంతర్లీనంగా జరుగుతున్న విషయాలు పరిశీలిస్తున్నట్టయితే కనుక కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అంటే కనుక భారతి గారు డైరెక్ట్గా వస్తున్న వార్తలు ఎలా చూడాలంటారు ఇదంతా? ఎందువల్ల అంటారు సార్? నేను ఒకటే చెప్తా ఉన్నాను, భారతి గారు కొత్తగా వస్తున్నారనే మాటని నేనైతే కొట్టిపడేస్తున్నా. ఎందుకంటే
2019కి ముందు మరి వివేకానందరెడ్డి గారి హత్య ఉదంతం అప్పుడు మరి ఆమె పేరు వెలుగులోకి వచ్చిన మాట నిజమా కాదా? ఎందుకంటే తెల్లవారుజామున భారతిరెడ్డి గారికి పులివెందుల నుంచి ఫోన్ వస్తే కింద ఏదైతే మీటింగ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిస్తే పైకి వెళ్ళి కిందకు వచ్చి మరి నో మోర్ బాబాయ్ అని చెప్పినటువంటి విషయం అప్పట్లో కావచ్చు. అంటే ఎలక్షన్లకు ముందే ఒక కుటుంబ కుట్రల్లో భాగస్వామిగా మరి ఆనాడు ఉంది అని చెప్పేసి మేం చెప్పడం కాదు, వాళ్ళ చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిలారెడ్డి గారు కానీ లేదా సునీత గారు కానీ చెప్పినటువంటి మాటలు, విచారణ సంస్థలు తేల్చినటువంటి మాటలు నేను చెప్తా ఉన్నా. మరోపక్క మీరు చూస్తూ ఉంటే పరిపాలన విషయంలో కూడా ప్రతి దాంట్లో మరి ప్రతి ఉదంతంలో ప్రతి ఒక్క స్కామ్లో కూడా ఆమె కనుసన్నల్లో ఫైళ్ళు నడిచినాయి అనేది కూడా ఇవాళ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి నాయకురాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఇవాళ కొత్తగా భారతిరెడ్డి గారు రాజకీయం చేయటం కాదు, ఆమె ఎప్పటి నుంచో మరి వెనక నుంచి ఉండి నడిపిస్తుంది అని చెప్పేసి ఆ పార్టీ నాయకుల్లో కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తల్లో కావచ్చు తెలుసు. మరోపక్క ఈ యొక్క ఉదంతం రావడం వెనక ఏదైతే ఒక కార్పొరేటర్ కాదు, ఒక వార్డు మెంబర్ కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, కాకపోయినా యావత్తు పార్టీని తన గుప్పెట్లో తీసుకొని మరి పార్టీనే నడిపిస్తున్నటువంటి షాడో సీఎంగా మరి సజ్జల సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉదంతాన్ని ఈరోజు బేరీజు చేసుకొని ఇటు ఆయన తాళాలు వేసేసి పార్టీ లేదు పుష్ప అనే టైపులో మరి చేయబోతున్నాడని గమనించి ఈరోజు ప్రత్యక్షంగా భారతిరెడ్డి గారి ఎంట్రీ ఉండబోతుందని చెప్పి భావించాలే తప్ప ఇవాళ భారతిరెడ్డి గారు కొత్తగా వచ్చేదేం లేదు. మరోపక్క ఆమె కాదు కదా, ఎవరొచ్చినా ఇప్పుడు వైసీపీ పార్టీని బతికించలేని పరిస్థితుల్లో ఆ యొక్క పార్టీ వెంటిలేటర్ మీద మిగిలిపోయింది. ఎందుకంటే యువతల పక్క ఒక త్రిశూల వ్యూహంలాగా మరి కూటమి, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం విజన్, మరోపక్క పవన్ కళ్యాణ్ గారి ఏదైతే చరిష్మా, మరోపక్క బీజేపీ యొక్క ప్రగాఢమైనటువంటి మరి ఆశయాలు, ఇవన్నీ కలగలిస్తే ఒక త్రిశూల వ్యూహాన్ని ఎదుర్కోవడానికి ఎవరొచ్చి ఎన్ని మార్పులు చేసుకున్నా వాళ్ళ పార్టీ యొక్క స్థితి అధోగతి అయిపోయిందని చెప్పడానికి మేమే కాదు, మొన్నటికి మొన్న 3 ఎమ్మెల్సీలు టీడీపీలోకి రావటం, 2 ఎమ్మెల్సీలు బీజేపీలోకి వెళ్ళటం, ఇవాళ అలా చూస్తా పోతే వలస ఇక నాయకులు కావచ్చు కింద స్థాయి, ఇవాళ మీరు గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ చూసుకుంటే ఇవాళ వైసీపీ యొక్క దుస్థితి స్పష్టంగా కానొస్తూ ఉంది. ఇంతటి తరుణంలో అసలు నన్ను అడిగితే ఎప్పుడో గతంలోనే మరి 5 సంవత్సరాల కాలం సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ టైంలో జైల్లోకి వెళ్ళినా ఆమె ఎంట్రీ ఒక సీఎంగా ఇద్దామనుకున్న అటువంటి పరిస్థితుల్లో మరి లేదు, కుదరలేదు. టైం బాగుండి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సీఎంగా ఉండగలిగారు. అయితే ఈరోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా మరి ఆయనకి గతంలో ఉన్నటువంటి కేసులు కావచ్చు, మరి ఏదైతే బాబాయ్ కేసు కావచ్చు, మరోపక్క ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసులు కావచ్చు, ఏ క్షణంలోనైనా ఏదైనా జరగవచ్చనే ఒక మరి ముందు ఆలోచనతో మరి భారతిరెడ్డి గారు ఇవాళ ఒక పక్క పార్టీకి తాళం వేసేసి పార్టీ లేదు పుష్ప అని బోర్డు పెట్టేసే పరిస్థితి నుంచి కాపాడుకుందాం సజ్జల నుంచి అని చెప్పేసి భారతిరెడ్డి గారు ప్రత్యక్షంగా రాబోతున్నారనే ఒక చక్కు పెట్టడానికే వైఎస్ భారతి గారిని రంగంలో తీస్తున్నారనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇవాళ మీరు సజ్జల యొక్క వెనకటి చరిత్రను ఒకసారి చూసుకోండి. ఏదైతే ఉదయం పేపరు మరి ఆయన్ని నమ్మి మాగుంటి సుబ్రహ్మరెడ్డి వాళ్ళ చేతిలో పెడితే మరి ఆయన చేసినటువంటి ఉదంతాలు చాలామంది విశ్లేషకులకి, చాలామంది మేధావులకి తెలిసినటువంటి విషయాలు సజ్జల గురించి. అంతెందుకు ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క శాసనసభ్యుడికి, ప్రతి ఒక్క నాయకుడికి కూడా ఆయన యొక్క నైజం తెలుసు. అలాంటి సందర్భాన్ని ఇవాళ ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి వారు 70% మంది సజ్జల కనుసన్నల్లో పనిచేస్తున్నారు, కేవలం సజ్జల కోసమే పనిచేస్తున్నారు అనే విషయం ఇవాళ వాళ్ళకి బాగా తెలిసొచ్చిన సందర్భంగానే మరి భారతిరెడ్డి గారు ఉనికిని ఏదైతే ఈ పరిస్థితుల్లో
ఇంతటి వెంటిలేటర్పై ఉన్నటువంటి పార్టీని మరి మొయ్యాల్సి వచ్చి ఆమె ఎంట్రీ ఈ రకంగా రావాల్సి వస్తున్న సందర్భంలో మరి అది ఖచ్చితంగా సజ్జల ఇంతటి దారుణానికి పరిస్థితికి కారణమైనటువంటి సజ్జలని చెక్ పెట్టేందుకే ఇవాళ భారతిరెడ్డి గారు తెర ముందుకు రాబోతున్నారని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాం.